అందరికీ క్లెమాటిస్ రెక్టా అని చెప్పి దీని పేరు నేను చదివాను అనమాట. ఏమిటంటే విషయం ఏమిటంటే, నేను గార్డెన్లో అడిగి వెళ్ళినప్పుడు నర్సరీలోంచి మనం తీసుకొస్తున్నప్పుడు దీని రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు. నాకు తీగమిల్లి అని చెప్పారు ఒక చోట గార్డెన్లో, ఒక చోట అడిగితేనే సెంటిమల్లి అని చెప్పన్నారు. సో నాకేమర్థమైంది అంటే, ఒక పని చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి గూగుల్లో ఎతికాను. నేను గూగుల్లో ఎత్తి అర్థమైంది దీన్ని క్లెమాటిస్ రెక్టా అంటారు. దీన్ని ఇందులో 2-3 వెరైటీస్ కూడా దొరికాయి. సో దీని గురించి చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ఇటు మామూలుగా ఇంటి ముందు మంచి మనకి గేటు దగ్గర కానీ ఇంటి ముందు కానీ మామూలుగా క్రీపర్స్ లాంటివి ఎక్కించుకుంటాం పైకి, ఫ్లవర్స్ ఇటువంటివి. ఇది కూడా క్రీపర్ లాగానే ఎక్కుతుంది. చాలామంది ఇంటి ముందు చూశాను. ఇది దీంతో ఎదురు నుంచి వచ్చే గాలి ఇంటి లోపలికి వచ్చి మంచి స్మెల్ వస్తుంది. రెండోది చూస్తే దాదాపు ఎప్పుడు కూడా పూలు ఉంటుంది దీనికి. సెంట్ మళ్ళీ అంటే మామూలుగా సమ్మర్లో వస్తుంది మనకి. దీన్ని చూస్తే ఎప్పుడు పూలు ఇలా వస్తూనే ఉన్నాయి. సో నాకు అనిపించింది కొనాలా వద్దా అని చూస్తే చివరికి ఎల్బీ నగర్ వెళ్తే మా అమ్మాయి గారి ఇంటి ముందు ఉన్నాయి. వాళ్ళ గార్డెన్లో వాళ్ళ ఇంటి ముందు ఎలా అయిందో ఒక అడవిలాగా అయిపోయింది అన్నమాట. సమ్మర్లో వెళ్తే తెలియదు మీకు, అంతగా అల్లుపోయి ఇంటి ముందు కుర్చేసుకుంటూ కూడా కూర్చోవచ్చు మీరు. అంతగా అల్లుపోయింది, అంత నీడ ఉంటుంది. సాయంకాలం పూట కూర్చున్నట్టయితే మంచి స్మెల్ వస్తుంది. అది చూసినప్పటి నుంచి నాకు అనిపించింది నేను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అని చెప్పి అనుకున్నాను. సో నర్సరీలోకి ఎందుకు వెళ్ళటం అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరే ఒక కొమ్మని ఇలా వంచేసి దీని పక్కన కొంచెం మట్టేసి తొక్కబెట్టి ఉంచానమాట. కొన్నాళ్ళ తర్వాత ఏర్లు వచ్చాయి. ఏర్లు వచ్చిన తర్వాత అక్కడ వరకు కట్ చేసి తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను. ఈ గమలలో పెట్టాను. ఈ గమలో చూడొచ్చు, ఇది సిమెంట్ గమలో చిన్నది పెట్టాను నేను. కొన్నాళ్ళ తర్వాత పెట్టామట ఈ గమలలోకి, సిమెంట్ గమలకి. ఇది 1 feet ఉంటుంది గమల. సో ఇన్నాళ్ళ తర్వాత దాదాపు 1 year కానీ 1 year ప్లస్ కానీ అయి ఉండొచ్చు ఇప్పుడు ఇలా వచ్చింది ఫ్లవరింగ్. సో నా ఉద్దేశం ఏంటంటే, ఒకసారి మీకు ఇలా చూపిస్తే నర్సరీలో తెచ్చుకోండి, లేకపోతే మీకు వీలైతే అంటే ఎవరి దగ్గర దొరికితే అంటే తెచ్చుకోండి, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆల్వేస్ ఎప్పుడు కూడా ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయి. చూసారా బడ్స్ ఉన్నాయి. దీన్ని చూసారంటే ఫ్లవర్స్తో పాటు బడ్స్ కూడా చాలా ఉన్నాయి. పైగా ఈ ఫ్లవర్స్ తొందరగా రాలిపోవండి, చాలా ఉంటున్నాయి, ఎక్కువ టైం ఉంటుంది. మామూలు మల్లెపూల్లాగా తొందరగా వాడిపోవటం అలా కాకుండా ఎక్కువ టైం ఉంటుంది. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏమిటంటే, మీరందరూ క్లియర్గా చూడండి, దీన్ని నర్సరీలో ఉండండి. చూసిన తర్వాత మీకు తీసుకొని వచ్చి పెట్టేసుకోండి, జాగ్రత్తగా పెట్టండి, చాలా బాగుంటుంది. ఆల్ సీజన్ అని చెప్పి అనుకుంటున్నాను నేను. దీని గురించి ఇంకో విషయం కూడా చెప్పాలి నేను. ఇప్పుడు దీన్ని మళ్ళీ రీపాటింగ్ చేస్తున్నాను ఇంకో దాంట్లో. నాకు అలవాటు కదా మొక్కల్లో వేరు టైపుగా పెట్టడం, వేరు రకాలుగా చూపించడం, వేరు రకాలుగా పందిరేయటం అలవాటు. కిందసారి నేను ఒక టబ్బులోను, ఒక టైర్లోను, ఒక బకెట్ ఇరిగిపోయినటువంటి గమలలోను ఇటువంటి వాటిలో కొన్ని పెట్టి చూపించాను నేను. అది చూసినప్పుడు కొంతమంది చాలామంది అడిగింది ఏంటంటే, టైర్లో మొక్కలు ఎలా పెడతారండి, ఒకసారి చూపిస్తారా అని చెప్పాను అనమాట. సో నేను అతి త్వరలో దీనిని తీసుకుని వెళ్ళి, టైరు ఒకటి ఖాళీ అయిపోయిన టైర్ని తీసుకొచ్చి ఎలా పాటింగ్ చేయాలి, మిక్సర్ అందులో సాయిల్ ఎట్లా మిక్స్ చేస్తాను, ఎలా పెడతాను అనేది వేసి మీకు అందరికీ డీటెయిల్గా చూపిస్తాను. ఉద్దేశం ఏంటంటే, దీన్ని పందిరేసి ఆ టైర్లకు మారుస్తున్నాను. ఆ మార్చినప్పుడు వీడియో చేసి మళ్ళీ మీకు అందరికి చూపిస్తాను నేను. ఇదండి దీని గురించి చెప్పాలనుకున్నది. సో అందరూ తప్పకుండా తెచ్చుకోండి. మంచి స్మెల్ వస్తుంది. ఇంటి ముందు తీసుకోండి, లేకపోతే ఇంటి లేక నాలాగేలా టెర్రస్లో గార్డెన్ పెట్టుకోవాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు. మంచి బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది. సరేనండి, ఉంటాను. మరొక వీడియోతో మీ ముందు హాజరవుతాను. అప్పటి వరకు జై హింద్.